సమ్మర్ వచ్చిందంటే తెలంగాణలో కంపల్సరీ చేసుకునే ఈ పచ్చి పులుసు రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం కొద్దిగా నూనె రాసుకుని కాల్చి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఇలా రోట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకుని వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో కంటే ఇలా రోలు ఉంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే మీరు మిక్సీ జార్లో అయినా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఉప్పు, మనం దంచి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారం ఏదైతే ఉందో అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా గట్టిగా చేత్తోటే పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సరిపడా చింతపండు రసాన్ని వేసుకున్నాము అంటే మనకి పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. సమ్మర్ స్పెషల్‌గా చేసుకునే ఈ పచ్చి పులుసు రెసిపీ అనేది చాలా చాలా బావుంటుంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.